మీ లైఫ్ మీ ఇష్టం, మీరు ఏమనుకున్నా సరే ఎవరికి కూడా వేలెత్తి చూపించే రైట్ లేదు కాబట్టి. మాధురి గారు మీరైతే బోల్డ్గా మాట్లాడుతున్నారు. సో దువ్వాడ గారు అంటే ఇంత ఇష్టం కదా మీకు, మీరే ఆయనకి రోజు వంట చేసి పెడతారా లేదా వంట మనిషి చేస్తారా? లేదు, నేనే రోజు వంట చేసి పెడతాను. రోజు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా ఎంతైనా మీ చేతి వంట తింటారా? మరి అప్పుడప్పుడు బయటకు వెళ్ళేటప్పుడు ఏం చేస్తారు? బయటికి వెళ్ళేటప్పుడు లాంగ్ టూర్ అయితే మాక్సిమం ఇంకా అన్ని తీసుకెళ్ళి అక్కడ కూడా వంట చేసుకుంటూ ఉంటాం. ఇంకా కాట్ బట్ కండిషన్స్ లో రెస్టారెంట్ ఒక 1 వీక్ కాశీ వెళ్ళాను, కాశీని కలకత్తా. 2 కార్లు పెట్టుకొని ఒక కారులో వంట సామాన్లు కిచెన్ అంతా ఏర్పాటు చేసుకుని వెళ్ళి అన్ని ఎక్కడికక్కడే మీరు వంట చేసి పెట్టారా? టీం ఉంటారు, వాళ్ళు వండి పెడతారు, పని ఉంటుంది. ఈ సినిమాల్లో చూపించినట్టుగా కొంచెం రొమాంటిక్ గా ఒకరికొకరు గోరుముద్దలు తినిపించుకోవడం అలాంటి సిచ్యువేషన్స్ ఎప్పుడైనా ఉన్నాయా? అలా సిచ్యువేషన్స్ అంటే ఎప్పుడో ఒక్కొక్కసారి ఉంటాయి కానీ రోజు అలా సిచ్యువేషన్స్ ఉండవు కదా. ప్రతి ఒక్క వైఫ్ అండ్ హస్బెండ్ కి ఇలాంటి కామన్ కదా. ఓకే, సో అప్పుడప్పుడు ఇలాంటి కొంచెం క్యూట్ గా జరుగుతూ ఉంటాయి అంటారు. ఓకే, ఫస్ట్ ప్రయారిటీ ఎవరిస్తారు ఆ విషయంలో, మీరా దువ్వాడ గారు? తనకు అంత లేదు, నేనే ఇవ్వాలి అలాంటి ప్రియారిటీస్ అన్ని. మరి ఇవన్నీ తెలిసి ఆయన ఎంత ఇష్టపడ్డారు ఏంటండి? మనకు నచ్చినట్టు మార్చుకోవచ్చు అని నమ్మకం. మారుతారా మరి ఆయన? ఆల్రెడీ మారిపోయారు. మారిపోయారు. సో ఏ విధంగా మారిపోయారు అంటారు? నాకు నచ్చినట్టు. మీకు నచ్చినట్టు మార్చేసారా, మారిపోయారా? లేదు, అతను కూడా తనకు నచ్చినట్టు ఉండాలని కొన్ని విషయాల్లో మారారు. నాకు నచ్చినట్టు ఉన్నారు. మీకు మీరు నచ్చినట్టు ఉంటే సరిపోతుందా? ఎదుటి వాళ్ళతో మీకు అనవసరం? ఎదుటి వాళ్ళకి నచ్చినట్టు ఉంటూనే మాకు మేము నచ్చినట్టు ఉంటాం.